ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం మార్చి నెల 7వ తారీఖు శనివారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వాసనవ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసంలో కృష్ణపక్షంలోకి వచ్చేటప్పటికి చవితి రాత్రి 6:42 వరకు ఉంది. చిత్తా నక్షత్రం పగలు 11 గంటల వరకు ఉంది. సాయంత్రం వర్జం 5:04 నుంచి 6:48 వరకు. ఉదయం దుర్ముహూర్తం శనివారం కాబట్టి 6 నుంచి 7:40 వరకు దుర్ముహూర్తం ఉందండి. ఇక చూసినట్లయితే వారం శనివారము శని గ్రహానికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి జాతకాల్లో శని దోషాలు ఉన్న వాళ్ళు కానీ లేకపోయినప్పుడు కూడా ప్రతి దేవాలయం శివాలయాల్లో నవగ్రహ మండపాలు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ఈ స్తోత్రం ప్రతి పంచాంగంలోనూ వాటిలో ఉంటాయి. ఈ స్తోత్రాన్ని ఒకసారి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఆ నవగ్రహాలకి నమస్కారం చేసుకున్నట్లయితే ఏ గ్రహ దోషం ఉన్నా కూడా ఆ గ్రహం మనల్ని అనుగ్రహంగా చూస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా శనివారం ఆంజనేయ స్వామికి పూజ చేస్తారండి. ఏంటంటే ఆంజనేయ స్వామి వలన శని భయపడతాడండి. శనిగ్రహం భయపడేది ఇద్దరికి భయపడతారటండి, అమ్మవారికి ఆంజనేయ స్వామికి. అందుకని చెప్పేసి ఈ శనివారం నాడు ఆంజనేయ అష్టోత్తరం చదువుకోవటం కానీ ఆంజనేయ దేవాలయాలు దర్శించినట్లయితే శనీశ్వరుడు అతని ఉధృతాన్ని తగ్గించుకుంటాడని పెద్దవాళ్ళు చెప్తుంటారు. తర్వాత ఈరోజు శనివారం పాల్గొన బహుళ చవితి కాబట్టి ఈ రోజున వ్యాసరాయల యొక్క జన్మదినం అండి. ఈయన ఎవరంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క మంత్రిగా సలహాదారుగా చాలా కాలం ఉన్నాడండి. ఈయన వయస్సు చిన్నప్పుడే అంటే యవ్వనంలో ఉన్నప్పుడే వ్యామోహంతో ఆశ్రమాన్ని వదిలి సన్యాసం తీసుకోవాలని పెడితే మధ్యలో అతనికి కొంచెం అనేక స్మృతులు వస్తే అప్పుడు ఆయన సాక్షాత్తు ఆ వ్యాసరాయలకి నిద్రపోయేటువంటి సమయంలో లక్ష్మీనారాయణులు ఆయన కల్లా కనిపించి నువ్వు ఒక కార్యనిమిత్తం వచ్చావు, నువ్వు సంకల్పంతో చక్కగా నీ చతుర్థాశ్రమంలోకి రావాల్సిందని చెప్పడంతో అక్కడి నుంచి ఈ లౌకిక విషయాలు వదలకపోయినా సరే ఆయన సన్యాసాశ్రమం తీసుకొని ఇటు కృష్ణదేవరాయలకు సలహాదారుగా ఉంటూ మరొక పట్టు దైవభక్తిగా ఉంటూ ఆయన ఆ ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి విగ్రహాలు ఒకేసారి ఒకే ముహూర్తానికి ప్రతిష్ఠ, అందులో నెట్టికెట్టి ఆంజనేయ స్వామి కూడా ఒకటండి వ్యాసరాయలు ప్రతిష్ఠించింది. ఒకే రకమైన విగ్రహాలు చేయించి ఒకే ముహూర్తంలో ఆయన ఒక 5-6 చోట్ల ప్రతిష్ఠించడం జరిగిందండి. ఇది వ్యాసరాయల యొక్క ప్రత్యేకత.